లోకేష్ వస్తున్నాడు, పక్కన తీయాల బొడ్లు అని చెప్పాడు. చెప్తే నేను పాతపాలకు కాపు ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఆయన చేనులో ఉన్నాడంట. సరే అని వదిలేసా. వదిలేరాక మళ్ళీ మరుసటి రోజు 11వ తేదీకి పాతపాలకు కాపుకు ఫోన్ చేశా. ఆయన చేనులో ఉన్న బోరమల్ల ఆడ ఉన్నాడంట. అది వచ్చారో లేరో నాకు తెలియదు. అంతలేకే మళ్ళీ తాటిట్ల వాళ్ళు జాలరెడ్డికి ఫోన్ చేశా. అలా బంగారుపల్లికి ఫోన్ చేశా. సీఏ వస్తున్నాడు, సీఏ వస్తే బోర్డు పక్కన తీయాలంట, తర్వాత పెట్టుకోవాలి సీఏ వస్తున్నాడు అని చెప్పాడు. సరేలేని నేను ఆయనకు ఫోన్ చేశా. ఆయనకు ఫోన్ చేసాక ఆయన పోయి నలుగురు పోయి ఎత్తారంట బోటు. ఎత్తారంట నలుగురు ఎత్తాము బోటు. పిల్లకాయల ఖర్చులకి మందులు కావాలా, 3000 4000 వేయి అన్నాడు ఆయన. నాకు అకౌంట్ లో లేదు, వేస్తా అన్నాను. అకౌంట్ లేదు, వేస్తా అన్నాను నేను. సరేలే అన్నాడు. సరే మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అది 13వ తేదీ కదా, 13వ తేదీ 12వ తేదీ బోర్డు తెచ్చాడు, పెట్టేయమన్నా. మీటింగ్ అయిపోయిన తర్వాత బోర్డు వచ్చాడు, తెచ్చి పెట్టేయమన్నా. అంతలేకే వాళ్ళు బోర్డు వాళ్ళు వాండాళ్ళు వాగుతూ పోయింటే వాళ్ళు వచ్చారు, సముద్రగాడు వచ్చారు. వచ్చారేక బోర్డు నా 8 నెలలు అయిపోతుంది, చూసేసిపోతాము అన్నారు. సరేలే అని మా కాపం చేస్తే ఫోన్ కాలంలో షేనై చేస్తే అది 1 గ్రాముదే కాదు 160 గ్రాముది, అది చూసేసి అట్టపోతారా అన్నాడు. సరేలేని గుమ్మగా అయిపోయా. మళ్ళీ ఈయనకి ఫోన్ చేశా, బోర్డు చూసేసి పోతారని ఫోన్ చేశా. అది చెప్పా, చూసేసి పోతారని చెప్పా. అంతేగాని మళ్ళీ ఆయన ఫోన్ చేసి బోటు కడుగుతున్నారు ఇది అది అన్నారు. కడిగేది ఏంది బోటు, కడిగేది ఏంది తాళం వేసుండ్లా అన్నాడు. తాళం పగిలిపోయింది, కొత్త తాళం వేస్తా అన్నాడు. సరేలేని గుమ్మయి కొత్త తాళమే వేసాడు ఆయన. కొత్త తాళం వేసి మళ్ళీ డబ్బులు అడిగాడు. మాట ఆయన అంటున్నావు, ఎవరు ఆయన? జాలరెడ్డి బంగారుపాలెం. సరేలేని తాళం వేసి కడిగేసి పోయారంట. తాళం వేసాడంట. మళ్ళీ నలుగురు పోయి బోర్డుకి వచ్చి నలుగురు ఉన్నారంట. తాళం వేసి మళ్ళీ తాళం ఎవరి దగ్గర ఇచ్చారు నేను కూడా అడగల. తాళం ఎవరి దగ్గర ఇచ్చారు నేను కూడా అట్లా కొత్త తాళం వేసింది, దానికి కూడా డబ్బులే అన్నాడు. 10,000 అన్నాడు. 10,000 ఆయన అకౌంట్లో లేదు. ఆయనకు కూడా జీతం ఆయనకు కూడా చేయలేదు. నేను ఆయనకు కూడా జీతం ఆయనకు కూడా అడుగుతా ఉన్నాడు, ఆయనకు కూడా చేయలేదు. ఆ మాట చెప్పా. ఇంతకుముందు జరిగింది. ఇంతకుముందు పిఎంఆర్ ఒక మాట అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు కానీ బిఎంఆర్ ఒక మాట అన్నాడు. హలో మాట్లాడతాడు. 2 నెలల క్రితం కాకపోతే తెలిసినట్టుండు. ఎంత పంపిస్తా రైతులు పనిచేయట్లేదు, మీరు ఆలోచనగా గచ్చపోకండి. రైతులు పనిచేయట్లేదు, మౌతి ఆడ. హలో అరగకండి. ఓకే, బాగుంది అరగకండి. మాట్లాడితే కూడా చెప్పిందాక. ఓకే. హలో బిఎంఆర్తో మాట్లాడాను. బిఎంఆర్ ఏం చెప్పి నువ్వు తెలిసినట్టుండు, ఎవరెవరు ఉన్నారని అడిగారు. వాళ్ళిద్దరూ బంగారుపాలెం వస్తున్నావు, కడపాలైతే ఉన్నాడు. కాపులు అయినా బంగారుపాలెం కూడా కాపు అయినా చెప్పాను. చెప్పి అట్టని సరేలే అని నీకేదో పంపిస్తాలే, వాళ్ళు కూడా పంపిస్తాలే
అన్నాడు ఆయన. ఎవరు అడిగింది? బియ్యమ్మారు. వాళ్ళిద్దరంటే ఎవరెవరు పేర్లు చెప్పు. వాళ్ళకి ఏదో వాళ్ళు పంపిస్తాను, ఇదేందో నువ్వు చూసుకో అని చెప్పాడు. సరే సరే అరవద్దు, సైలెంట్ సైలెన్స్. పంపించేది ఏంది అని చెప్పు. పంపించేది ఏంది? ఏది? డబ్బులే పంపిస్తాను. డబ్బులు పంపిస్తానా? ఎంత? 10 లక్షలు పంపిస్తున్నాడు డబ్బులు. సరే లేని కొన్ని కాముడికి ఒక రోజు ఫోన్ చేశారు. ఒక్కొక్కరు 10 లక్షలా లేకపోతే ముగ్గురికి 30 లక్షలా? వాళ్ళు నేను చూసుకుంటాలే, వాళ్ళు నేను చూసుకుంటాలే, ఇది నీ చూసుకో, వాళ్ళు నేను చూసుకుంటాలే చెప్పాడు. ఒక మనిషి 10 లక్షలు పంపిస్తా అన్నారు. సరేలేని గొప్ప ఒక రోజుకి వాళ్ళు కారులో తీసుకొచ్చి కారులో వచ్చాడు. కారు పోయి నేను కూడా బైపాస్ పోయా. బైపాస్ పోయా తీసుకొచ్చాడు డబ్బులు. తీసుకొచ్చినప్పుడు సరే ఇదే అనుకుంటే సరేలేని జాగ్రత్త పట్టుకున్నాను నేను. సరేలేని కానీ ఈ మ్యాటర్ ఇది సీఏ వచ్చాడు, ఇది వచ్చాడు, అయ్యని తీసుకుపోతాడు, ఇయ్యని తీసుకు అది అయ్యని అనుకోవాలి. ఈ డబ్బులు ఇచ్చింది ఎవరు? బియ్యమ్మారు వాళ్ళ లేదా ఇచ్చారా? బైపాస్ లో ఇచ్చింది ఎవరు? బైపాస్ లో ఇచ్చింది ఎవరు? బియ్యమ్మారా లేకపోతే ఎవరు బైపాస్ లో ఇచ్చింది? చెప్పయ్యా. మాట్లాడుతున్నాం ఇక్కడ. మీరేం సేపు కాముగా ఉండండి. అరవద్దు దయచేసి. నీకు బైపాస్ లో ఇచ్చింది బియ్యమ్మారా లేకపోతే వాళ్ళ అధికారులు వచ్చారా? బియ్యమ్మారు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు కదా? కార్లు వచ్చి ఇచ్చారు. కార్లు ఎవరు కారు అది? ఎవరు కారు? కారు ఎవరు కారు? ఎవరు కారు? అందరు తెచ్చి ఇచ్చేస్తారు రెడీగా. అలాగే అందరు తెచ్చి అంటున్నాడు కావుల్లో. చెప్తే ఉన్నారు అక్కడ. సిఐ అంటే ఏసీ సహా చెప్తే బాగుంటది, అందరికి తెలిసినట్టు ఉంటది. ఇప్పుడు బిఎంఆర్ నీకు వెనక టచ్ చేయడా, తమిళనాడు వాళ్ళు వచ్చిపోయిన తర్వాత టచ్ చేయడా, ముందు టచ్ చేయడా? తమిళనాడు వాళ్ళు వచ్చిన తర్వాత బిఎంఆర్ టచ్ అయిన తర్వాత తమిళనాడు వచ్చారు. ఎవరైనా చెప్తే బాగుంటుందని చెప్పు. కారులో ఎవరో తెలియదు, తెలుగు ఉన్న డబ్బులు తీసుకుంటాం. కారులో ఉంది కుడతాంలే దారు పేరు సొందగా వ్యవహారం 4 జిల్ల చెట్టు మీరు అప్పుడు చెల్లుతాడు కారులో ఉంది దారి నైట్ ఉంది, దారి తీరారు. తెలుగు డబ్బులు